నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జమ్మూ కాశ్మీర్లో అర్ధరాత్రి భారీ పేలుడు శ్రీనగర్ నౌగాం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఘటన రెండో రోజు విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిన్న తొలి రోజు సదస్సులో ఏపీకి భారీగా పెట్టుబడులు బీహార్లో ఇవాళ ఆర్జేడీ నేతల సమావేశం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మేధోమథన సమావేశం ఇవాళ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణ నేడు విచారణకు రావాలని వైవి సుబ్బారెడ్డికి నోటీసులు శ్రీనగర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో రాత్రి జరిగిన భారీ పేలుడులో 12 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు పేలుడు భవనం నుంచి వెలువడినట్లు అలాగే పేలుడు సమయంలో భారీ మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా తెలుస్తోంది భవనంలో దట్టమైన పొగతో గాల్లోకి మంటలు ఎగిసిపడ్డాయి అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను సరిచేసేటప్పుడు ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది ఉగ్రవాద మాడ్యూల్ నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పరిశీలిస్తుండగా పేలుడు సంభవించిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి ఈ పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు वो भी यही बॉम्ब ब्लास्ट था सीधे విశాఖపట్నం వేదికగా జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు కూటమి ప్రభుత్వానికి భారీ విజయాన్ని అందించింది ఈ సదస్సు ద్వారా ఏపీకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తరలివచ్చాయి మొత్తం 400 అవగాహన ఒప్పందాల ద్వారా సుమారు 11,91,972 కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో 13,32,445 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో జాతీయ అంతర్జాతీయ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి విశాఖపట్నం వేదికగా జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు కూటమి ప్రభుత్వానికి భారీ విజయాన్ని అందించింది ఈ సదస్సు ద్వారా ఏపీకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తరలివచ్చాయి మొత్తం 400 అవగాహన ఒప్పందాల ద్వారా సుమారు 11,91,972 కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో 13,32,445 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో జాతీయ అంతర్జాతీయ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి
విశాఖపట్నం వేదికగా జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు కూటమి ప్రభుత్వానికి భారీ విజయాన్ని అందించింది. సదస్సు ద్వారా ఏపీకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తరలివచ్చాయి. మొత్తం 400 అవగాహన ఒప్పందాల ద్వారా సుమారు 11,91,972 కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో 13,32,445 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సత్యనారాయణ. రైట్ విజయ్, ఏపీలో అయితే కనుక ప్రతిభకి అయితే కొదవలేదని చెప్తున్నారు. పెట్టుబడులు వెలువ అయితే వెలువరుస్తుందని చెప్తున్నారు. జాతీయ ఈ 30వ ఏదైతే సిఐఐ సదస్సు ఏర్పాటు చేశారో ఆ సదస్సుకి అనూహ్య రీతిలో స్పందన అయితే లభించింది. భారత్ లో గ్రోత్ ఇంజన్లుగా తయారవుతున్నాయి టైర్ 2 నగరాలని చెప్పుకోవాలి. ఐటీ, జీసీసీ పాలసీలతో అత్యుత్తమ పోషకాలు అయితే అందజేస్తున్నారు. ఇది చరిత్ర సృష్టించే సమయం అని సత్యనారాయణ. థ్యాంక్ యూ సత్యనారాయణ. మంచిర్యాల జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. మధ్యాహ్నం సమయంలో కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు ఆఫీసులో రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల వివరాలపై జల్లెడపట్టారు. అధికారులు సిబ్బందిని విచారించడంతో పాటు వివరాలు సేకరించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత కొద్ది రోజులుగా లేఅవుట్ ఫ్లాట్లకు సంబంధించి డాక్యుమెంట్స్ లేని ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. డాక్యుమెంట్స్ లేని ఎల్ఆర్ఎస్ లేఅవుట్ ఫ్లాట్లకు సంబంధించి డాక్యుమెంట్లను పరిశీలించి సోదాలు చేశామని ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మా వర్కింగ్ స్టేషన్ వచ్చేసి మంచిర్యాల. అయితే ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఎస్ఆర్ఓ ఆఫీస్ మంచిర్యాల, సబ్ రిజిస్టర్ ఆఫీస్ మంచిర్యాలలో తనిఖీలు చేయడం కోసం వచ్చినాము. సర్వే చెక్ చేయడం కోసం వచ్చినాము. ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా, సాఫీగా జరుగుతున్నాయా, ఎల్ఆర్ఎస్ కానీ ఎల్ఆర్ఎస్ కాకుండా మన డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయా, నాలా కన్వర్షన్ కానీ డాక్యుమెంట్స్ ఏమైనా రిజిస్ట్రేషన్ అవుతున్నాయా, తర్వాత ఇలాంటి అవకతవకలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి చేస్తున్నాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చే డబ్బులలో స్లాట్ బుకింగ్ మరియు రిజిస్ట్రేషన్ వాల్యూస్ కాకుండా ఇంకా ఏమైనా అధిక మొత్తంలో కూడా డబ్బులు ఏజెంట్స్ తీసుకుంటున్నారని చెప్పేసి వెరిఫై చేస్తున్నాము. నేను డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న సాధనాల వెంకటేష్ అనే వ్యక్తి నుంచి 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియా సమావేశంలో తెలిపారు. దొంగలించిన బంగారం తన అమ్మమ్మ ఇంటిలో దాస్తూ అవసరాల అనుగుణంగా ఖర్చు చేసేవాడన్నారు. 2023-25 మధ్య కాకినాడ, కరప, ద్రాక్షారామ, వెంటూరు ప్రాంతాల్లో 6 చైన్ స్నాచింగ్లు చేసినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. నిందితుడు మాస్క్, టోపీ ధరించి తన మోటార్ సైకిల్ నెంబర్ ప్లేట్ మార్చి ఫోన్ను ఫ్లైట్ మోడ్లో పెట్టి స్కూటీపై వెళ్తున్న మహిళను టార్గెట్ చేస్తూ వారి మెడలో బంగారు చైన్లను లాక్కొని పరారయ్యేవాడన్నారు. ఈ కేసును 5 ప్రత్యేక బృందాలతో పనిచేసిన నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ఇన్ ద మంత్ ఆఫ్ మే, జూన్ అండ్ ఆగస్ట్ కొన్ని 3 చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరిగింది మా లిమిట్స్ లో. అది ఇన్సిడెంట్స్ కి కొంచెం ఛాలెంజ్ గా తీసుకొని వి ఫార్మ్డ్ సమ్ టీమ్స్. మా సిఐ రామచంద్రపురం డిఎస్పీ గారు దీనికి ఛాలెంజ్ గా తీసుకొని దే టుక్ అప్ ద టాస్క్ అండ్ దే స్టార్ట్ లుకింగ్ ఫర్ ద ఒఫెండర్. వాళ్ళు అది చూసుకున్నప్పుడు దే కలెక్టెడ్ relevant evidences for that, and anta CCTV footages gani and CDRs and anta evidence collect cheskoni they tracked the movement of the offenders from Draksharam till Kakinada. So offender పేరు ఏంటంటే సాధనాల వెంకటేష్. అతను ఒరిజినల్ గా ఐపోలవరం మండల్ నుంచి ఉంటారు, కానీ కాకినాడలో ఒక రెంట్ లో ఒక ఫ్లాట్ తీసుకుని అక్కడే ఉంటున్నారు. అక్కడ హీ వాజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ కాకినాడ. కాకినాడ నుంచి ఆపరేట్ చేసి
ప్రీవియస్లీ హీ డెడ్ ఫ్యూ చైన్ స్నాచింగ్ ఇన్ కాకినాడ ఏరియా ఆల్సో. అది తర్వాత మా లిమిట్స్ లో కూడా. ఆన్లైన్ బెట్టింగ్, మద్యం వ్యసనాలతో అప్పుల పాలై డబ్బు కోసం హత్యకు దాగిన ఇంజనీరింగ్ విద్యార్థి శివ మాధవరెడ్డిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 12న డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్న భర్త దేవేందర్ రెడ్డి బాత్రూంలో నిహారిక పడి ఉండటం గమనించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించిన అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఇది సహజ మరణం కాదని, నిహారికను హత్య చేశారని పోలీసులు గుర్తించారు. మృతురాలి దూరపు బంధువైన శివమాధవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్లు, దొంగలించిన 4 తులాల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులు, ఎస్ఓటీ, సిసిఎస్ బృందాలను డీసీపీ అభినందించారు. సైబరాబాద్ పరిధిలోని బాలనగర్ జోన్లో బాలనగర్ డివిజన్లో ఉన్న జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్కు సాయంత్రం 7 గంటల సమయంలో ఒక ఇంటిమేషన్, మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది హాస్పిటల్ నుంచి. దాని సారాంశం ఏంటంటే, ఒక యువతి 21 సంవత్సరాల గల నిహారిక అనే యువతి మరణించింది. ఆమెను తీసుకొస్తే బ్రాడ్ డెడ్ హాస్పిటల్ అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు మనకి సమాచారం ఇచ్చారు. సో దాంతో SHO సస్పీషియస్ డెత్ కింద కేసు నమోదు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయగా, ముందుగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ 7 o'clock టైంలో ఆ హస్బెండ్ వచ్చి, అమ్మాయి హస్బెండ్ ఇంటికి వచ్చి ఆమెను చూస్తే బాత్రూంలో స్నానం చేస్తుండగా చనిపోయినట్టుగా భావించినాడు. అతనికి కూడా ఎక్కువగా అనుమానం లేకుంటే దాంతో ఆవిడ హాస్పిటల్లో తీసుకుపోయినాడు. అక్కడ హాస్పిటల్లో మాకు సమాచారం వచ్చిన తర్వాత మేము ప్రశ్నిస్తుంటే అతను కూడా ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో చెక్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి బంగారం మిస్ అయిందని, తర్వాత మా అధికారులు కూడా ఆ శవాన్ని నిశ్చితంగా పరిశీలించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మేము చూస్తే అది హెడ్ బోన్ ఫ్రాక్చర్ ఉంది. తర్వాత థ్రాట్లింగ్ చేసినట్టుగా గుర్తులు కూడా ఉన్నాయి గొంతు మీద. దాంతో అనుమానితుల్ని మేము ఎవరున్నారో ఏంటి, ఎవరికి అవకాశం ఉందని చూస్తే ఆవిడికి ఎవరైతే ఈ అమ్మాయితోటి బంధువు అవుతాడు ఇతను, దృష్టి మళ్లింపుల నేరాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్డగుట్ట సొసైటీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కారులో 10 లక్షలు పెట్టుకుని ఇంటికి వెళ్తున్నాడు. కేపీహెచ్బి కాలనీ వద్ద కారు అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది. ఆ సమయంలో అతని కారు వెనక ఉన్న ఆటో డ్రైవర్ మరో యువకుడు అభినయ్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్కు సాయం చేశారు. ప్రమాదానికి గురైన కారును సనత్ నగర్లోని షోరూం వరకు తీసుకెళ్లగా తోడుగా వెళ్లారు. ఆ తర్వాత ఆటోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అడ్డుగుట్ట సొసైటీలోని ఇంటి వద్ద దించారు. తెలివిగా వర్మ బ్యాగ్ను వదిలి వెళ్లేటట్టు చేశారు. ఆలస్యంగా విషయాన్ని గ్రహించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా శుక్రవారం ఆటో డ్రైవర్ శంకర్ అదుపులోకి తీసుకున్నారు. 5.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 7వ తారీఖు లేట్ నైట్ ఉత్తమ్ కుమార్ వర్మ అని చెప్పి వారి యొక్క 10 లక్షల రూపాయలు వారికి యాక్చువల్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ప్లాటుకుంటా అంటే డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే అదే రెస్టారెంట్ లో కూర్చొని తాగిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని పోయే క్రమంలో అతని వెహికల్ ఒకటి యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది. అక్కడ 2 ఆటో వల్ల చేజ్ చేస్తున్న వ్యక్తులు, ఇతనితో పాటే కూర్చొని చేజ్ చేస్తున్న వ్యక్తులు అతనికి హెల్ప్ చేసినట్టు నటించి అతని దగ్గరికి వెళ్ళి బ్యాగ్ ఒక క్యాష్ ఉన్న బ్యాగ్ ను తస్కరించడం జరుగుతుంది, అంటే థెఫ్ట్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి. ఆ తర్వాత వాళ్ళు ఉత్తమ్ కుమార్ ఇంటికి పోతారు. ఇంటికి పోయిన తర్వాత తాగిన మధ్యలో ఆ టైంలో చూసుకున్న తర్వాత మార్నింగ్ వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లో భాగంగా మనము ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక అమౌంట్ కూడా ఫోన్ పే ద్వారా పంపించడం జరుగుతుంది అతనికి. ఎవరు ఈ ఉత్తమ్ కుమార్ వర్మ అతను హెల్ప్ చేసినందుకు ఒక 1300 రూపాయలు అతను ఫోన్ పే ద్వారా అతనికి డబ్బులు పంపించడం జరుగుతుంది. ఆ డబ్బులు పంపించిన ఆ నంబర్ ద్వారా మనము ఈ అక్యూజ్డ్ ను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇందులో ముడావత్ శంకర్ అని చెప్పి నాగరికులకు సంబంధించిన ఇతని పైన కూడా పాత కేసులు ఉంటుంది. 800 సంవత్సరాల క్రితం కాకతీయ రాజుల ఆకారం గ్రామంలో సూర్య దేవాలయం నిర్మించినట్లు శాస్త్రి నల్గొండ జిల్లా సర్వస్వరంలో రాస్తారని పురోహితులు అన్నారు. అప్పట్లో గుప్త నిధుల తవ్వకాలపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై స్పందించి ఎండోమెంట్ వారికి ఆదేశాలు జారీ చేసిన నేటికి ఎటువంటి అభివృద్ధికి నోచుకోవట్లేదని, తిరిగి పునర్భావం తీసుకురావాలని గ్రామస్తులు శ్రమదానం అనే కార్యక్రమం మొదలు పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తగిన నిధులు కేటాయించి నిత్యం పూజలు కైంకర్యాలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఏకైక పురాతనమైన సూర్య దేవాలయం ఉందంటే అది నల్గొండ జిల్లాలోని శాలిగౌరవ మండల పరిధిలోని ఆకారం గ్రామంలో ఉంది. ప్రస్తుతం ఇది గుప్త నిధుల తవ్వకాల్లో శిథిలా వ్యవస్థలో ఉన్నది. దీనికి సోషల్ మీడియా వేదికగా చేసుకొని స్థానిక గ్రామస్తులు పిలుపునిచ్చారు. రేపు 15వ తారీఖున
జిల్లా వ్యాప్తంగా తరలి రావాలని, దీంతో మంచి స్పందన రావడంతో గ్రామస్తులంతా చాలా ఉత్సాహంగా రేపు 15వ తారీఖు పాల్గొనబోతున్నారు. దీనిపైన గ్రామస్తులు ఏమంటారో వారి మాటలు వినే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న. అది శాలిగౌరవ మండలం, మా ఊరు ఆకారం గ్రామం, జిల్లా నల్గొండ. విషయం ఏంటంటే పురాతకాలం నుంచి నిర్మించబడ్డ గుడి ఇది. 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ దీని చరిత్ర ఉంది. ఈ చరిత్ర భాగంగా ఈ చాలామంది విలేకరులు వస్తున్నారు, పోతున్నారు, ఇలాగనే తీసుకొని పోతున్నారు. కానీ దీని ద్వారా మీ ద్వారా, ఎందుకంటే మీడియా మిత్రుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా మాకు ఈ గుడి డెవలపింగ్ కావాలనే ఉద్దేశంతో నాకు ఫస్ట్ చాలామంది వచ్చారు. కానీ ఈ నిర్ణయం తీసుకొని ఈ రిపోర్టర్స్ మీరందరూ రావడం నాకు కూడా చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే రానున్న రోజులలో కూడా మా గుడి డెవలప్ అయితే మా ఊరు కూడా చాలా బాగుంటుందని నాకు సంతోషకరంగా నేను భావిస్తున్నాను. దీని విషయంలో నేను కూడా కృషించి నేను మా యూత్ పోరగాళ్ళకైనా కానీ ఈ పెద్ద మనుషులకైనా కానీ చెప్పుకొని నేను ముందుపడి తమ్మునికి సహకరిస్తాను, మీ అందరికి నేను సహకరిస్తానని మనం కోరుకుంటున్నాను. అసలు ఏమి ఇచ్చాడు పెరగకొండల గ్రామం చెందిన యువకుడు, ఏమని పిలుపునిచ్చాడు సోషల్ మీడియా వేదిక చేసుకుని? అసలు ఏమనంటే వీడు సూర్యదేవాలయం గురించి మ్యాటర్ పెట్టిండు, శ్రమదానం చేసినాడు. చేసేసరికి సరే మన మండల మిత్రుడు మనవడు, సరే మనకు ఆ రాష్ట్రంలో ఇది 2వ స్థానం అని చెప్తున్నారు కాబట్టి దీని గురించి కూడా చాలా మాకు కూడా సంతోషం ఉంది. మాకు కూడా రానున్న రోజులలో కూడా గుడి బాగుంటే మాకు ఊరు బాగుంటుంది, మాకు మేమందరం బాగుంటాను ఉద్దేశంతో ఆ తమ్ముడు అక్కడి నుంచి వచ్చిండు కాబట్టి మన గుడి గురించి, మన ఊరు గురించి, మా గుడి గురించి మాట్లాడుతుండే కాబట్టి తమ్మునికి మేము సహకరించాలనే ఉద్దేశంతో నేను ముందు పడ నడిచింది నాకు జరిగింది. గతంలో ఉన్న గవర్నర్ గిట్ట తమిళసై దీని గురించి స్పందించింది ట్విట్టర్గా వేదిక చేసుకొని. అంటే ప్రభుత్వం దీనిపైన చరిత్ర ఉంది, దీనికి చాలా చరిత్ర ఉంది. కానీ దీన్ని ముందు పడేటోళ్ళు ఎవరు లేరు. మరి రాజకీయంగా పరంగా పడుతుందో తెలియదు, మరి ఏ రకంగా పడుతుందో కూడా తెలియదు. గుప్త నీళ్ళు ఏడబడితే అక్కడ తోమిరు, ఇక్కడ తోమినా కానీ మళ్ళీ కూర్చుకుందాం చేసినాం. సరే ఎవరు వచ్చినా ఏదో వచ్చినా నీ ముందు పడలేక పోతున్నారు. ఇక పోయిన గుడి పోయినట్టే పోయినా. దీని దేవుని మాన్యం కూడా చాలా ఉంది. ఇది ఎంత బయటపడుతున్న ఉద్దేశంతో కూడా ఎవరు కూడా దీన్ని ముందుకు రాగలుగుతలేరు. ప్రతి ఒక్కరు కూడా మనసులో ఉంది. కాకపోతే ఏంటంటే గుడి కావాలి కానీ అందరూ ఉంది కానీ ఎవరు ముందుకు పడతలేరు. మరి దీనికి సహకరించాలంటే కూడా గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఏ పార్టీకి అతీతం లేకుండా అందరూ వచ్చి దీనికి సహకరించాలని, దీన్ని ముందు పడాలని. ఎందుకంటే తమ్ముడు పక్క ఊరు నుంచి వచ్చి చాలా కృషి చేస్తుండే కాబట్టి మనం కూడా తమ్మునికి సహకరించాలని నా కోరిక. అంతేగా ఈ సోషల్ మీడియా వేదిక చేసుకొని చేయుతనియాలి, గుడిని పునరావాసం తీసుకురావాలనేది అన్నాడు. ఆ వ్యక్తి మనతో ఉన్నాడు. అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం ఎంత చేద్దాం. చెప్పండి అన్న, అసలు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? అన్న, నా పేరు ఉట్కూరి వెంకటేష్, నా స్వగ్రామం పెరకకొండారం. ఈ ఆకారం గ్రామంలో నాకు ఒక్కరు కూడా బంధువులు కానీ ఎవరు లేరు. సో నాకు వల్లాల గ్రామంలో మా మామయ్య అనేట ఆయన ఈ గుడి గురించి నాకు ఇట్లా సూర్యదేవాలయం ఉంది, ఒకసారి వెళ్ళి చూసి రండి అని చెప్పానంటే, నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తుంటాను. నేను ఎందుకైనా మంచిది ఒకసారి పోయొద్దామని చెప్పని వచ్చిన. ఇక్కడికి వచ్చినాక ఈ ఆర్కిటెక్చర్ను, ఈ కట్టిన ఈ పూర్వం కట్టిన ఈ చరిత్ర మనకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, ఈ గుడిని చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంది. ఇట్లాంటి ప్రతిమలు, ఇట్లాంటి గోపురాలు, ఇంత మంచి స్ట్రక్చర్ ఇక్కడ ఉండడం వల్ల నాకు ఎంతో మంచిగా అనిపించి ఇది ప్రజలందరికీ తెలియజేయాలి. మనకు వీలైనంత వరకు ప్రభుత్వం దృష్టికైనా ఎవరికైనా సరే రాజకీయ నాయకుల దృష్టికైనా తీసుకుపోవాలని చెప్పి అనేది నేను వీడియోస్ చేసినాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో వీడియోస్ చేసినాను జీవికే ఫ్యాషన్లో. సో ఎంతోమంది, కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఆ వీడియోస్ చూసి చాలామంది రెస్పాండ్ అయినారు. సో ఇక్కడికి ఈ గుడి నిర్మాణం కోసం మళ్ళీ ఈ 15వ తారీఖు రోజు నేను శ్రమదానం చేయాలని చెప్పని ప్రతి ఒక్క పౌరునికి, యువతకు, అందరికీ నేను పిలుపునిచ్చినాను. మీడియా సోదరులు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఇదంతా ప్రజలలోకి వెళ్తుంది. నేనెంత చేసినా కూడా వాళ్ళది కూడా వాళ్ళు చాలా గొప్ప విషయం ఇది, ఇట్లా ముందుకు రావడం అనేది. ఎట్లాంటి స్వలాభం లేకుండా ఇట్లా ముందుకు వచ్చి పనిచేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. వెంటనే ఈ ప్రభుత్వం, ఇంతకు ముందు కూడా ఇక్కడ కట్టడాలు చాలా ఉండే, కొంతమంది వ్యక్తులు కావాలని చెప్పని ఈ గుడిని మొత్తం ధ్వంసం చేసి పురాతన కాలం లాంటి ఈ మహోన్నత చరిత్ర కలిగిన ఈ గుడిని మొత్తం తవ్వేసి పగలగొట్టేసి గుప్త నిధుల కోసం వచ్చి అడ్డగోలుగా తవ్వి ఆగమాగం చేసిపోయినారు. ఇంకా జరుగుతాయేమో, ఇంకా చూస్తుంటే మునుముందు రోజులల్లో ఈ గుడి కనుమరుగైపోయేటట్టు ఉన్నది. ఇట్లాంటి గుడిని ఇట్లా వదిలేయకూడదని చెప్పనేది నేను ముందుకు కదిలినా. మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీ అందరు కూడా నాకు మీరు ఈ గుడికి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. 15వ తారీఖు ఏమేం కార్యక్రమాలు చేయబోతున్నారు? మీరు సోషల్ మీడియా వేదిక చేస్తే ఎలా స్పందిస్తున్నారు? ప్రజలందరూ చాలా మంచిగా వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారన్న. ఎక్కడెక్కడి నుంచి నల్గొండ, సూర్యాపేట, మన హైదరాబాద్ నుంచి వెళ్ళి, ఆంధ్ర నుంచి వెళ్ళి కూడా కొంతమంది కామెంట్ చేసి మీకు కావాల్సిన హెల్ప్ మేము చేస్తామని చెప్పంటారు. ఇట్లనే కొంతమంది ముందరకు వచ్చి వాళ్ళ దయాగుణం చూపించాలి ఈ యొక్క దేవాలయం మీద. ఈ దేవాలయ అభివృద్ధి కోసం వాళ్ళు కూడా తోడ్పాటు కావాలి. ఇది నా పిలుపు కాదన్న,
ఆ సూర్యదేవుడే మీ అందరిని పిలుస్తుందని చెప్పి అనుకొని మీరందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పని మీ అందరికీ నేను విన్నపిస్తున్నా. ఖచ్చితంగా మీరందరూ ఈ 15వ తారీఖు రోజు వచ్చి శ్రమదానం చేసి ఈ యొక్క దేవాలయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి మీ వల్లైనంత సాయం మీరు చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నా. చూశారు కదండి, స్థానికులు చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా 15వ తారీఖు శ్రమదానం అనే కార్యక్రమంలో భాగంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసుకొని పోస్ట్ చేశారంట. అశేషమైన స్పందన రావడంతో పాటు ఇక్కడ ఓన్లీ నల్గొండ జిల్లా సూర్యాపేట భువనగిరి కాకుండా ఇతర తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మంచి స్పందన వస్తుందంట. వాళ్ళ వంతు చేయుతన ఇస్తున్నా అంటున్నారంట. ఈ స్పందనతో భారీ ఎత్తున రావడంతో మీడియా సపోర్ట్ ద్వారా గిట ఈ ప్రభుత్వం దృష్టికి చేరాలి, తిరిగి దీనికి పునరావైభవం రావాలి, నిత్య కైంకర్యాలతో విరాజిల్లాలి. ఈ అంతరించిపోతున్న కళ, అంతరించిపోతున్న ఈ యొక్క పురాతనమైన దేవాలయాన్ని తిరిగి తీసుకురావాలనేదే అతని ఆలోచన. దీనిపైన మంచి స్పందన వచ్చింది. రేపు 15వ తారీఖున పెద్ద ఎత్తున భక్తులు, యువకులు వచ్చి దీన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్త చెదరంతో పాటు అనేక కార్యక్రమాలు చేసి పునర్వైభవం తీసుకురావాలనే ఆలోచనతో మంచి కార్యక్రమం చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి తగిన నిధులు కేటాయించాలి. ముఖ్యంగా స్థానికులు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ గుప్త నిధులు, విగ్రహాలు ధ్వంసమైనా కానీ నేటికి గిట గర్భగుడిలో సూర్యకిరణాలు పడుతున్నాయి. ఆ దైవ అనుగ్రహం ఉండడం వల్లనే ఇప్పటికిట పడుతుంది అనేది భక్తుల యొక్క విశ్వాసం అనేది ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో శంకర్, ఫోర్సైట్ టీవీ, నల్గొండ జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలోనే టీటీడీ పరకామణి కేసులో ఫిర్యాదుదారుడైన మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిని హత్యగా నిర్ధారిస్తూ అనంతపురం గుత్తి జీఆర్పీ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. మృతుని సోదరుడు హరి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. పరకామణిలో డాలర్ల చోరీ కేసు నిందితులే హత్య చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమల పరకామణి కేసులో తిరుపతిలో సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రైలులో నిన్న బయలుదేరిన సతీష్ కుమార్ అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కొమిలి రైల్వే స్టేషన్లో శవమై తేలారు. ప్రస్తుతం గుంతకల్ రైల్వేలో సీఐగా ఉన్న సతీష్ కుమార్ గతంలో టీటీడీ ఏవీఎస్ఓగా పనిచేశారు. పరకామణి కేసులో ఈ నెల 6న సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మళ్లీ విచారణకు హాజరయ్యేందుకు మొన్న అర్ధరాత్రి గుంతకల్ నుంచి తిరుపతికి రైలులో బయలుదేరారు. తాడిపత్రి మండలం కొమిరి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు పక్కన శుక్రవారం ఉదయం విగత జీవిగా కనిపించారు. పోస్ట్ మార్టం అనంతరం సతీష్ కుమార్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. సతీష్ స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండకు కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని తరలించి అంత్యక్రియ నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హేమంత్ అందిస్తారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హేమంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి హేమంత్. విజయ్, ఏదైతే తిరుపతి పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తి ఆర్మడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో సతీష్ కుమార్ మృతిపై మొత్తం మీద అయితే వివాదాస్పదంగా మారింది. ఏదైతే నిన్న ఆయన సతీష్ కుమార్ది హత్యనని అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన సోదరుడు ఎవరైతే ఉన్నారో శ్రీహరి ఫిర్యాదు చేయడం జరిగింది. హత్య కోణంలోనే కూడా పోలీసులు విచారణ చేయడం జరిగింది. ఏదైతే సోదరుడు ఎవరైతే ఉన్నారో సతీష్ కుమార్ సోదరుడు ఎవరైతే ఉన్నారో శ్రీహరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ బిఎన్ఎస్ 103(1) సెక్షన్ కింద కేసు అయితే నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈవెన్ వైద్యులు కూడా అంటే నిన్న ఎక్కడైతే అనంతపూర్ జిల్లాలో మృతి చెందినటువంటి ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో ఆయన పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. నిన్న ఆ వైద్యులు కూడా నిర్ధారించడం జరిగింది. ఇది కొంత హత్యకు దారి తీసింది అన్నట్లుగానే భావిస్తున్నారు. ఎందుకంటే ప్రాథమిక ఏదైతే పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ప్రాథమికంగా వచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో దాంట్లో కూడా ఇది హత్యగానే భావిస్తూ పోలీసులకైతే వైద్యులు సమాచారం ఇవ్వడం జరిగింది. నిన్న ఏదైతే రైల్లో మొన్న రాత్రి ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో కీలక వ్యక్తి ఎవరైతే ఉన్నారో దీనికి పరకామణి కేసులో ఈయన రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కారనేసి అక్కడ నుంచి రైల్లో గుంతకల్ నుంచి తిరుపతి A1 బోగిలో ఏదైతే ప్రయాణిస్తున్నారో అదే సమయంలో కొంత అంటే పక్కల ఆ రోజు ప్రయాణిస్తున్న సమయంలోనే ఈయన అనుమానాస్పద మృతిలో అయితే మృతి చెందడం జరిగింది. దీనిపైనే పోలీసులు నిన్నంతా విచారణ చేయడం జరిగింది. ఈవెన్ కర్నూలు అనంతపూర్ జిల్లాకు సంబంధించి ఎవరైతే ఎస్పీ ఉన్నారో ఎస్పీ స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. ఏదైతే తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ పట్టాల పద్దన ఈయన విగత జీవిగా సతీష్ కుమార్ పడి ఉన్నట్లుగా FIR లో పేర్కొన్నారు రైల్వే పోలీసులు. ఇటు అనంతపూర్ జిల్లా పోలీసులు అలాగే రైల్వే పోలీసులు కలిసి ఏదైతే ఈ మృతి చెందినటువంటి సతీష్ కుమార్ పైన పూర్తిగా విచారణ అయితే చేపట్టారు. ఈ హత్య కేసును ముఖ్యంగా గుంతకల్ GRP ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఈ సతీష్ కుమార్ కు సంబంధించి అసలు ఏం జరిగింది అన్న దానిపైన ఇప్పుడు
సందిగ్ధత ఉంది, కొంత అనుమానాలు ఉన్నాయి. ఈవెన్ ఎవరైతే బంధువులు కుటుంబ సభ్యులు కూడా ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మొన్న రాత్రి తిరుపతికి ఏదైతే ఈ పరకామణి కేసులో ఆయన హాజరు కావాల్సి ఉంది, మొన్న రాత్రి బంధువులకు అలాగే కుటుంబ సభ్యులకు తాను తిరుపతి వెళ్తున్నట్లుగా చెప్పారు. అయితే దారి మార్గం మధ్యలో ఈ రైల్వే ట్రాక్ పక్కన పడడం, అంటే తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ పట్టాలపైన పక్కన విగత జీవితగా పడడం పైన పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అసలు సతీష్ కుమార్ ప్రయాణం జరిగిన సమయం తర్వాత అలాగే మరణం, అంటే ఏదైతే ఈ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఇప్పటికే కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది విజయ్. మరోవైపు అసలు ఇది హత్య లేకపోతే మరేదన్నా కోణం దాగుందా, కుట్ర కోణం దాగుందన్న దానిపైన కూడా పోలీసులు అయితే కొంచెం సీరియస్ గానే ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కీలకంగా ఈ పరకామణి కేసులో ఆయన మొదటి నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి కావడం, గతంలో ఈయన ఎవరైతే ఇప్పుడు మృతి చెందినటువంటి సతీష్ ఎవరైతే ఉన్నారో ఈయన టీడీడీ మాజీ ఏవిఎస్ సతీష్ కుమార్, ఇతను అక్కడ పనిచేశారు. అనంతరం ఏమైందంటే అక్కడి నుంచి ఆయన గుంతకల్లుకు షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే ప్రధానంగా ఈ పరకామణి కేసులో చోరీకి పాల్పడినటువంటి కేసులో ఉన్నటువంటి ప్రధాన ఫిర్యాదుదారుడుగా ఈయన ఉన్నారు. అప్పుడు అంటే గతంలో పనిచేసిన పరకామణి కేసు ఇష్యూలో ఏదైతే ఉందో అప్పుడు ఈయన అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేయడం జరిగింది. ఏదైతే ఈ కేసులో ఇప్పుడు ఆయన అనుమానాస్పద మృతి చెందడం ఆయన హాజరయ్యే సమయంలోనే, అంటే ఆయన ఈ రోజు హాజరవ్వాల్సి ఉంది తిరుపతిలో. బట్ అనుమానాస్పదంగా మృతి చెందడం అన్నదే ఇప్పుడు పూర్తిగా అంటే అది హత్య చేశారన్నట్లుగానే కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరుగుతోంది. ఏదైతే ఇతను స్వస్థలం ఏదైతే ఉందో కర్నూలు జిల్లా పత్తికొండ స్వస్థలం. సో ఇతని కుటుంబ సభ్యులు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ రోజు అంత్యక్రియలు అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే పరకామణి కేసులు అబ్జర్వ్ చేస్తే మనము ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో రవికుమార్ తో ఈ టీడీడీ ఆస్తులు రాయించుకోవడం, అలాగే ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మృతి చెందినటువంటి ఈ గతంలో ఏఎస్ఓగా పనిచేసినటువంటి ఎవరైతే ఇప్పుడు మృతుడు ఉన్నారో సతీష్ కుమార్, ఇతను అనేక సందేహాలు వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో ఇప్పుడు ఆయన అనుమానాస్పదంగా మృతి చెందడం సతీష్ కుమార్ అన్నది అనేక వివాదాలకు తెరతీసిందని చెప్పాలి విజయ్. ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రధాన ఫిర్యాదుదారుడు ఈయననే కావడం, ఈ రోజు ఆయన తిరుపతికి వెళ్లి అటెండ్ అయ్యాల్సిన సిచ్యువేషన్స్ లో ఇప్పుడు సడన్ ఆఫ్ ఆల్ నిన్న ఆయన విగత జీవితగా రైల్వే ట్రాక్ పడడం పైన అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. ఏదైతే ఈ రవికుమార్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ పరకామణి కేసులో పట్టుబడిన రవికుమార్ 2023 ఏప్రిల్ 29న పరకామణి కేసులు చోరీ చేస్తూ పట్టుబడడం జరిగింది. వెంటనే దీనిపైన ఎవరైతే ఫిర్యాదుదారుడు ప్రస్తుతం మృతి చెందినటువంటి ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో ఈయన ఫిర్యాదు చేయడంతోనే అప్పుడు ఆ సమయంలో అంటే 2023 ఏప్రిల్ 29న కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అదే సమయంలోనే అంటే మే 2023 మే 30 తారీఖు కూడా ఛార్జ్ షీటులు దాఖలు చేశారు. అతని ఆస్తులు టీడీడీకి రాయించి 2023 సెప్టెంబర్ 9న ఈ ఇష్యూ పైన లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ ఇష్యూ ఏదైతే ఉందో రాజీ అంటే ఇద్దరి మధ్యన రాజీ కుదుర్చుకొని ఎక్కడికైతే లోక్ అదాలత్ కు వెళ్ళడం అన్నది ఇక్కడ సమస్యగా మారింది. ఎందుకంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు మధ్యవర్తిత్వం చేసింది ఎవరు, ఎందుకు రాజీ అయ్యారు, ఇదంతా దాదాపుగా కొంత మిస్టరీగా ఉండింది. సో దీంతో వెంటనే ఇప్పుడు గడిచిన ఏదైతే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉందో దీనిపైన విచారణకు ఆదేశించడం జరిగింది. దీంతో మొత్తం మీద విచారణ బృందం వేగవంతం చేసింది. అసలు జరిగింది ఏంటి అన్నట్లుగా. అయితే ఇతను ఎవరైతే ఈ సతీష్ కుమార్ ఉన్నారో ఇతను 2012 బ్యాచ్ కు సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకొని ఆర్ఎస్ఐగా 2013లో విధులు చేరడం జరిగింది. చిత్తూరు అలాగే తిరుపతి ఆర్మ్ రిజర్వ్ విభాగంలో ఎవరైతే ప్రస్తుత మృతుడు ఎవరు ఉన్నారో ఈయన సతీష్ కుమార్ అక్కడ పనిచేయడం జరిగింది. ఏఆర్ నుంచి తిరుమలకు డిప్యుటేషన్ మీద సతీష్ కుమార్ 2017లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ గా అక్కడికి రావడం జరిగింది తిరుమలకు. అక్కడ ఉండగానే అంటే ఆయన 2017లో ఉండగానే 2022 వరకు అక్కడ పనిచేశారు. అక్కడే ఏబోఎస్ గా పదోన్నతి పొందడం జరిగింది. అలాగే 2023 జూన్ లో కూడా ఆయన పద్మావతి ఆలయానికి ఏవోస్ గా బదిలీ అవ్వడం జరిగింది. అయితే ఎక్కడైతే జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో అప్పటి నుంచి 2013 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏదైతే ఉందో కేసు విషయం అవ్వచ్చు లేకపోతే జరిగిన పరకామణి కేసు అవ్వచ్చు, దీంట్లో మొదటి నుంచి ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆయనకి ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తున్న ఈ వ్యక్తి ఇప్పుడు మృతి చెందడం పైన ఇప్పుడు పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనిపైన కూడా విచారణ బృందం అయితే
కొంత సీరియస్ గా అయితే మొత్తం మీద అయితే చేస్తూ వస్తున్నారు, సీరియస్ గా ట్రాక్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, హత్యకు గురి కాబడ్డా లేకపోతే అనుమానాస్పద స్థితి అంటే ట్రాక్ పక్క పడడం అన్నదే ఇక్కడ సమస్య ఉంది. దానిపైనే విచారణ అయితే చేస్తూ వస్తున్నారు. మొత్తం మీద చూస్తే అంటే రవికుమార్ ఎవరైతే ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఇతని పైనే ఇప్పుడు అంటే అతను తర్వాత ఆయన వెనుక ఎవరున్నారు, అసలు ఈ తెర వెనుక ఏం జరిగిందన్న దానిపైనే పూర్తిగా వివరాలు అయితే సేకరిస్తున్నారు. ప్రత్యేకంగా సిఐడి బృందం కూడా దీనిపైన పూర్తిగా విచారణ అయితే చేపట్టడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఇప్పటికే నిన్న జరిగిన తర్వాత ఈవెన్ సిఐడి ఎవరైతే డిఐజీ ఉన్నారో రవిశంకర్ అయ్యన్నార్ కూడా ఈ సతీష్ మృతి జరిగిన చోటుకైతే వెళ్ళడం జరిగింది. అక్కడే ఘటనా స్థలాన్ని చేరుకొని అసలు ఏం జరిగిందన్న దానిపైన కూడా విచారణ అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే విచారణ కూడా వేగవంతం చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ప్రధాన కీలక వ్యక్తి ఏదైతే ఈ పరకామణి కేసులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, అలాగే ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా ఇతనే కావడంతో అసలు తెర వెనుక ఏం జరిగిందన్న దానిపైన ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. ఓవరాల్ గా చూస్తే అంటే నిన్న జరిగిన ఏదైతే మృతి ఉందో అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం నిర్వహించి అతని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరికి మృతదేహాన్ని అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు కర్నూలు జిల్లాకు సంబంధించి అక్కడైతే కర్నూలు జిల్లా పత్తికొండకు సంబంధించిన సతీష్ ఎవరైతే ఉన్నారో ఈయన సతీష్ స్వస్థలం పత్తికొండ. సో ఇక్కడ ఆయనకు ఈ రోజు అంత్యక్రియలు అయితే చేయనున్నారు సార్. విజయ్. రైట్, థ్యాంక్ యూ హేమంత్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కూటమి 204 స్థానాల్లో విజయ దుందుబి మోగించగా ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి మాత్రం 33 స్థానాలకే పరిమితమైంది. ఆర్జేడీ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీకి ఇది రెండో దారుణ ఓటమిగా చెప్పొచ్చు. మహాగఠబంధన్ కూటమి మొత్తం 33 సీట్లలో విజయం సాధించగా అందులో ఆర్జేడీ 25, కాంగ్రెస్ 5 స్థానాలను దక్కించుకున్నాయి. బీహార్ ఎన్నికల్లో చరిత్రలో 2010వ సంవత్సరం మినహాయిస్తే ఆర్జేడీ ఇంత తక్కువ స్థానాలు ఎప్పుడూ గెలుచుకోలేదు. మహాగఠబంధన్లో కీలకమైన పార్టీగా ఉన్న ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేసి చాలా కష్టంగా 25 స్థానాలను అందుకుంది. బీహార్లో ఆర్జేడీ గత 3 దశాబ్దాలుగా బలీయమైన రాజకీయ శక్తిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసు విచారణను సిబిఐ సిట్ వేగవంతం చేసింది. వైసీపీ అధికారంలో ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని ఇటీవల 2 రోజుల పాటు విచారించింది. కల్తీ నెయ్యి కేసు విచారణలో భాగంగా ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా వైవి సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేశారు. అలిపిరి వద్దనున్న సిట్ కార్యాలయంలో విచారణ జరగనుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా, భక్తులు కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వరుడిగా, ప్రపంచంలో అతిపెద్ద దేవాలయాల్లో ఒకటిగా నిలిచిన తిరుమలలో కోట్ల మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో అవినీతికి పాల్పడ్డా. కల్తీ లేకుండా కొన్నదానికంటే తక్కువకి నెయ్యి ఎలా సప్లై చేయగలరనే సాధారణంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు ఫాస్టాగ్ లేకపోతే టోల్ రుసుముకు 2 చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి వాహనదారులు ఇన్నాళ్ళు నగదు రూపంలో లేదా యూపీఐ ద్వారా చెల్లించిన ఇదే నిబంధన వర్తించేది. ఇప్పుడు ఈ నిబంధనను కేంద్ర ప్రభుత్వం సడలించింది. యూపీఐ ద్వారా చెల్లిస్తే 25% అదనంగా చెల్లిస్తే సరిపోతుంది. నవంబర్ 15 నుంచి నిబంధన అమల్లోకి రానుంది. ఉదాహరణకు ఫాస్టాగ్ ఉన్న వాహనదారులు ₹100 టోల్ రుసుము చెల్లిస్తే ఫాస్టాగ్ లేని వారు నగదు రూపంలో 200 చెల్లించాల్సి ఉంటుంది. అదే యూపీఐ ద్వారా అయితే 125 చెల్లిస్తే సరిపోతుందని NHIA అధికారులు చెబుతున్నారు.
ముగ్గురు మంత్రులు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణి పర్యటనలో పాల్గొంటారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.